ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక శుభవార్త. ప్రకాశం జిల్లాలోని మన ఒంగోలు పార్లమెంట్ పార్టీ ఆఫీసు ఏదైతే రేపు 6వ తారీఖు ఉదయం 10 గంటల 13 నిమిషాలకి భూమి పూజ మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్ గారు, అలాగే మన మరో మంత్రివర్యులు స్వామి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు అందరూ, ముఖ్యంగా ఒంగోలు శాసనసభ్యులు గౌరవ సోదరుడు పెద్దలు దామచల జనార్దన్ గారు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, మన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు, చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, మరియు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ మన ఎరిక్షన్ బాబు గారు, దర్శి ఇన్ఛార్జ్ కొట్టిపాటి లక్ష్మి గారు, వివిధ హోదాలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, ప్రకాశం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, వివిధ హోదాలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు మొత్తం ఈ యొక్క కార్యక్రమానికి హాజరవ్వాలని, ఇది ఒక ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు పండగ. మన ఇంట్లో గృహప్రవేశం ఎలా చేసుకుంటామో ఈరోజు సుమారుగా 43 సంవత్సరాలు తెలుగుదేశం ఆవిర్భావం అయ్యి ఈరోజు ఒంగోలులో మనం సొంతంగా ఒక పార్టీ ఆఫీస్ నిర్మించుకోవటం, దీనికి చొరవ చూపించిన నూతనంగా ఎన్నుకోబడిన మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి యొక్క ఆలోచనతోటి, అలాగే జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిష్టం మేరకు ప్రతి మండల జిల్లా హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీకి సొంతంగా ఒక మన పార్టీ ఆఫీస్ ఉండాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు సైట్ కూడా ఫైనలైజ్ అయిపోయి రేపు ఈ యొక్క 6వ తారీఖున ఒక మంచి రోజు కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి మండల పార్టీ అధ్యక్షులు మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంగా నిర్వహించాలని మన ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అతి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ గారి ఆదేశం ప్రకారం ఒంగోలు పార్లమెంటు కార్యాలయాన్ని స్థలాన్ని గతంలోనే గుర్తించడం జరిగింది. దాన్ని ఇటీవల 3 నెలలుగా గవర్నమెంట్లో క్లారిఫికేషన్తో పాటు క్యాబినెట్ అప్రూవల్ ద్వారా దాన్ని సాధించడం జరిగింది. గతంలో ఈ నాగార్జున ఎన్ఎస్పి వారి స్థలాన్ని గతంలో మనం గుర్తించాం. దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన అధికార పార్టీ దాన్ని ఆక్యుపై చేసి వారి కార్యాలయం కట్టుకోవడం జరిగింది. కానీ మా నాయకుడు నేర్పిన క్రమశిక్షణ వల్ల దాని మీద కాంట్రవర్సీకి వెళ్లకుండా కొత్త ప్లేస్ను గుర్తించి ఈరోజు తెలుగుదేశం ఒంగోలు పార్లమెంట్ కార్యాలయాన్ని రేపు భూమి పూజ చేసుకోవడానికి 6వ తారీఖు 10 గంటల 31 నిమిషానికి పార్టీ నిర్దేశించే టైంకి చేయబోతున్నాము. దానికి నిన్ననే మా పార్టీ సిద్ధాంతకర్తలు కానీ వీరందరూ కూడా వచ్చి దాన్ని చూసి వెళ్ళడం జరిగింది. మరి త్వరగా ఒక 6 నెలల కాలంలోనే దాన్ని కంప్లీట్ చేయాలనేది పార్టీ ఆదేశం. ముఖ్యంగా రేపు యూనిట్ క్లస్టరు యూనిట్ బూత్ దగ్గర నుంచి మండల అధ్యక్షులు మరియు మండల ప్రధాన కార్యదర్శులు మరియు అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, మరి ఎమ్మెల్సీలు, ఏఎంసీ చైర్మన్, నీటి సంఘాలు ప్రతి వారిని కేసీ కుటుంబ సాధికార సభ్యుడి దాకా ప్రతి వాళ్ళు పాల్గొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలనేది. ఇది ఇక్కడే కాదు, రాష్ట్ర స్థాయిలో అన్ని పార్లమెంటు పరిధిలో రేపు ఒక 6 నుంచి 7 స్థానాలు చేయటం జరుగుతూ ఉంది. సో ఇది మా తెలుగుదేశం పండగ భావిస్తూ అందరూ 6వ తారీఖు
ఉదయాన్నే 10 గంటలకల్లా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.